ఒకసారి మా తెలుగు మాస్టరు ఋషులు, అశ్విని దేవతలు అందరి గురించి ఒక పాఠం, ఒక గంట సేపు పాఠం చెప్పారండి. చెప్పిన తర్వాత మన ప్రాథమికోన్నత పాఠశాలలో, ఏరా సీనుగా నీకేమైనా డౌట్ ఉందా అని అడిగారండి. మా సీనుగాడు లేచి, నేను సీతారామ కళ్యాణం సినిమా చూశానండి. ఈ నారదుడు ఏంటండి ఎప్పుడూ ఒక చోట ఉండడు ఏంటండి, అటు ఇటు అలా 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 ఆకాశంలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటండి ఆయనకంటూ ఒక ప్లేస్ అంటూ ఉండదు ఏంటండి, ఆయనకంటూ ఒక ఇల్లు ఉండదా అంటే, ఒరే నారదుడు కాదరా నారద మునీంద్రుడు అనాలి. ఆయన లోక కళ్యాణం కోసం పుట్టాడు, అందుకనే అన్ని చోట్లకి ఆయన వెళ్ళగలడు, నడుచుకుంటూ అలా వెళ్ళిపోగలడు, అంతేగాని నారదుడు అనకూడదు ఆయన్ని. నేను ఇదే ప్రశ్న ఈ మల్లిగాడిని అడిగానండి. ఈ మల్లిగాడు ఏంటండి, ఆయనేమో బ్రహ్మచారి, అందుకని ఆయనకి ఎవరో అద్దెలు ఇవ్వరు, అందుకని అలా తిరుగుతాడు అని చెప్పాడండి.